ఇండియాలో ఎన్పిఏ ప్రాబ్లం. ఎన్పిఏ అంటే ఏంటి? నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నిరర్ధక ఆస్తులు అంటే ఒక లోన్ అకౌంట్ అనేది బ్యాంకుకి ఒక ఆస్తి. ఒక లోన్ అకౌంట్ అనేది బ్యాంకుకి ఒక ఆస్తి. బ్యాంకింగ్ రంగంలో బిజినెస్ అంటే రుణాలు ఇవ్వటం, రుణాలు తీసుకోవడం. మధ్యలో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ మార్జినే బ్యాంక్ ప్రాఫిట్. మధ్యలో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ మార్జినే బ్యాంకుకి వచ్చే లాభం అన్నమాట. అయితే బ్యాంకులు ఏం చేస్తున్నాయి? రుణాలు ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఎవరికైతే రుణం ఇస్తున్నా వాళ్ళ హిస్టరీ చూడకపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల చాలామంది రుణాలు తీసుకున్న తర్వాత చెల్లించలేకపోతున్నారు. దానికి రకరకాల కారణాలు. ఒక్కొక్కసారి మన ఆర్థిక రంగంలో మాంద్యం రావటం, ఒక్కోసారి వ్యాపారాలు సరిగా లేకపోవటం, ఒక్కోసారి వ్యాపార రంగంలో అనుభవం లేకపోవటం. ఏ విషయం వల్ల అయినా కానీ నిరర్ధక ఆస్తులు అనేవి పెరిగిపోతున్నాయి. 90 రోజుల పాటు అసలు కానీ వడ్డీ కానీ ఆ బ్యాంక్ అకౌంట్లో చెల్లించకపోతే, ఆ లోన్ అకౌంట్లో చెల్లించకపోతే దాన్ని ఎన్పిఏ అంటారు. 90 రోజుల పాటు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. సో ఇండియాలో ఈ ప్రాబ్లం పెరిగిపోవటం ఉండటం వల్ల ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని అతలాకుతలం చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం ఎన్పిఏ ప్రాబ్లం. మన బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద ప్రాబ్లం ఇండియాలో ఇప్పుడు ఎన్పిఏ ప్రాబ్లం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెస్డ్ అసెట్స్, రెండోది ఎన్పిఎస్. ఎన్పిఏ అంటే 90 రోజుల పాటు అసలు కానీ వడ్డీ కానీ కట్టకపోతే దాన్ని ఎన్పిఏ అంటారు. స్ట్రెస్డ్ అసెట్ అంటే ఒక అకౌంట్లో చెల్లించాల్సింత పూర్తిగా చెల్లించకపోవటం, అప్పుడప్పుడు ఆపి అప్పుడప్పుడు చెల్లిస్తుంటాం. పూర్తి స్థాయిలో అది ఎన్పిఏ అవ్వదన్నమాట. సో అలాంటి అకౌంట్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని ఎలా పటిష్టపరచాలని ఆలోచిస్తే ప్రభుత్వాలు చాలా ఆలోచించాయి. ఎందుకంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ మన మూలాధారం. ఇండియాలో, భారతదేశంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు లేకపోతే ఇండియాలో ఆర్థిక వ్యవస్థ తేడా వచ్చేస్తుంది. కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలి, చాలా పటిష్టంగా ఉండాలి. దానికోసం ఏం చేసామంటే మనం మొదటగా మన ప్రభుత్వం పార్లమెంటు ఆర్డిడిబిఎఫ్ఐ చట్టంలో ఒక చట్టం తీసుకొచ్చింది 1993లో. ఆర్డిడిబిఎఫ్ఐ, రికవరీ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దాని ప్రకారం, ఆ చట్ట ప్రకారం డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ అని ఒకటి స్థాపించింది 1993లో. ఈ డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ అంటే ఈ ఎన్పిఏకి సంబంధించిన కేసులు త్వరితగత విచారణ చేసేసి త్వరితగతంగా దాన్ని పూర్తి చేయడానికి 6 నెలల లోపల చేయడానికి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ అని ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. అలా ఉన్నా సరే అప్పులు పెరిగే కొద్దికి ఎన్పిఎస్ పెరుగుతూ వచ్చాయి. దాంతో 2002లో సర్ఫేసీ చట్టం అని ఇంకో చట్టం చేశారు. సర్ఫేసీ చట్టం అంటే సెక్యూరిటైజేషన్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్. ఈ సర్ఫేసీ చట్టం వచ్చినా సరే ఇంకా ఇబ్బంది పెరుగుతూనే వచ్చింది. దాంతో 2016లో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 తీసుకొచ్చారు. అంటే దివాళాదారులకు సంబంధించిన చట్టం అన్నమాట. ఎవరైతే దివాళా తీస్తారో వాళ్ళకి సంబంధించిన చట్టం. ఉదాహరణకి ఇక్కడ ఈ రోజున చర్చలోకి వచ్చిన కేసు పేరు ఎస్ఆర్ స్టీల్ కేసు అనమాట. ఈ ఎస్ఆర్ స్టీల్ అనే ఒక కంపెనీ చాలా నష్టాల్లో కూరుకుపోయి తీసుకున్న 1000 కోట్ల అప్పు తిరిగి చెల్లించలేకపోయింది. దాంతో అందరూ అప్పులు ఇచ్చిన బ్యాంకులన్నీ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. ఎవరైతే అప్పులు ఇచ్చారో ఆ బ్యాంకులన్నీ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఈ గ్రూప్ అంతా కలిసి ఆ ఇన్సాల్వెన్సీ కోర్టుకి వెళ్ళిందనమాట. అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళి ఇన్సాల్వెన్సీ చేసామని అడిగింది. దాంతో ఆర్సెల్ మిట్టల్ స్టీల్స్ అని ప్రపంచవ్యాప్తంగా ఒక స్టీల్ కంపెనీ, జైంట్ అనమాట. ఇంతవరకు భారతదేశ మార్కెట్లోకి అది ఎంటర్ అవ్వలేదు స్టీల్లో. ఆ కంపెనీ 42,000 కోట్లు నేను అప్పుదారులకు చెల్లిస్తాను, దాంతోపాటు 8,000 కోట్లు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా నేను పెడతానని చెప్పి ఒప్పుకోవడంతో అందరూ 92% అప్పుదారులు నేను ఒప్పుకున్నారు. ఓకే కానివ్వండి, మనకు డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పి. అలా వచ్చినా సరే 15-20% వాళ్ళు తగ్గించుకొని తీసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో హెయిర్ కట్ అంటారు. 15-20% తగ్గించుకొని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. స్టిల్ అయినా కానీ దానికి ఒప్పుకున్నారు, ఎందుకంటే ఎంతో కొంత వచ్చిందే మేలు అనుకుని. ఇలాంటి పరిస్థితిలో ఈ ఎస్ఆర్ స్టీల్ యొక్క ఓనర్ ప్రశాంత్ రూయానా ఆయన అప్పీల్ వేశారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో. మాది ఇన్సాల్వెన్సీకి ఇవ్వద్దు, ఆర్సెల్ మిట్టల్ మాకు నష్టం వస్తుంది అని చెప్పి.
దాంతో దీని మీద నిన్న జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో లేదు ఇన్సాల్వెన్సీ కరెక్ట్గానే జరుగుతుంది, దివాళా చట్టం కరెక్ట్గానే జరుగుతుంది, లేకపోతే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది అని. అయితే ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం ఏదైనా సరే ఎన్పిఏ స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో నష్టపోయి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి దివాళా తీసేసి అసలు రూపాయి రాకుండా ఉండే కన్నా 90% 80% డబ్బులు వస్తే మంచిదే కదా. ఉదాహరణకి నువ్వు 1 కోటి రూపాయలు పెట్టుబడి అప్పిస్తే 90 లక్షలు నీకు వెనక్కి వచ్చినా చాలు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచించి ఈ చట్టం తీసుకొచ్చారు. దీనిలో ఒక్కసారి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీకి వెళ్ళిపోతే 6 నెలల లోపల మనకి సాల్వ్ అయిపోవాలి అది. లేకపోతే అమ్మేయటమా సాల్వ్ చేయటం అనేది ఈ అందరు కలిసి కూర్చొని నిర్ణయిస్తారు. దీని ప్రకారం ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఉంటారు, అంటే దివాళా చట్టానికి సంబంధించి దివాళా కాకుండా ఆ కంపెనీని సక్రమమైన మార్గంలో రన్ చేసే ప్రొఫెషనల్స్ ఉంటారనమాట. అదేవిధంగా ఏజెన్సీస్ ఉంటాయి, అలా చేయడానికి ఎక్స్పర్ట్స్తో కూడిన ఏజెన్సీస్ ఉంటాయి. దాంతోపాటు గవర్నమెంట్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డు ఒకటి కూడా క్రియేట్ చేసింది. ఇండివిజువల్ కేసులు అంటే వ్యక్తులకు సంబంధించిన దివాళా విషయాలు అయితే ఇవి డిఆర్టీస్కి వెళ్తాయి, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్. అదే కంపెనీకి సంబంధించిన అయితే అది ఎన్సిఎల్టీకి వెళ్తాయి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్తాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తున్నారంటే మన బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఎన్పిఏ సమస్యని తగ్గించడానికి, దాంతోపాటు బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టపరచడానికి. అయితే కంపెనీస్ ఏం చేస్తాయి, వాటి యొక్క స్వార్థంతో ఇంకా మా కంపెనీ మా చేతిలో ఉండాలి ఆలోచనతో ఏం చేస్తాయి, వీటిపైన ఎక్కువ లిటిగేషన్ చేస్తాయి అన్నమాట. ఉదాహరణకి మామూలుగా 6 నెలల లోపల 270 రోజుల లోపల ఈ జడ్జిమెంట్ రావాల్సి ఉంటే 500 రోజులు ఈ కేసు జరుగుతూనే ఉంది, ఎస్ఆర్ స్టీల్ కేసు. దీనివల్ల రుణాలు ఇచ్చిన బ్యాంకులకి ఎంత నష్టం. బ్యాంకులు అంటే ఎవరు? ప్రజలే కదా. బ్యాంకులు అంటే ప్రజల డబ్బులే బ్యాంకులో ఉంటాయి. సో బ్యాంకు దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంక్ అప్పులు తక్కువ ఇస్తుంది. అప్పులు తక్కువ ఇస్తే చాలామందికి మార్కెట్లో డబ్బులు దొరకకపోతే చాలా వ్యాపారాలు దెబ్బతింటాయి. సో బ్యాంకింగ్ రంగం పటిష్టంగా ఉంటేనే మన మొత్తం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది అనమాట. ఇదే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్.